ప్రముఖ మలయాళ కథానాయకుడు, భాషలకు అతీతంగా భారతీయ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. ఆయన ఆస్పత్రి పాలయ్యారు అనే వార్త అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆస్పత్రి వైద్యులు మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో ఏముంది అంటే, ప్రస్తుతం మోహన్ లాల్ వయసు 64 సంవత్సరాలు. అందువల్ల ఈ స్టార్ హీరో ఆస్పత్రి పాలయ్యాడు అనే వార్త విని తన ఫ్యాన్స్ కథానాయకుడికి ఏమైందో అని ప్రేక్షకుడు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటి అంటే, తీవ్ర జ్వరం, కండరాల నొప్పితో శ్వాస తీసుకోవడానికి చిన్నపాటి ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లారు మోహన్ లాల్. ఆయన పరిస్థితిని పరిశీలించిన వైద్యులు 5 రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారట. అది సంగతి. మరి ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో పలు సినిమాలున్నాయి. ఆయన కథానాయకుడిగా మలయాళ యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ సినిమా లూసిఫర్ సీక్వెల్ L2 ఎంపురన్ 1 ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు మోహన్ లాల్ తన దృష్టి అంతా దర్శకుడిగా తీయబోయే సినిమా మీద పెట్టేశారు. వందల సినిమాలో నటించిన అనుభవంతో ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి ఆయన రెడీ అయిపోయారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక మోహన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా పేరు బరోజ్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. తర్వాత ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ 2కి వాయిదా వేశారు. ఈ పనుల నిమిత్తం గుజరాత్ వెళ్లారు మోహన్ లాల్. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందని సమాచారం. తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఇప్పుడు విష్ణు మంచు కథానాయకుడిగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.